హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా పేరు శ్రీనివాస్. నేను ఒక ప్రైవేట్ ఎంప్లాయీని. ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తూ ఇది పార్ట్ టైమ్గా ఒక ప్రాజెక్ట్ పైన వర్క్ చేస్తున్నాను. ఎందుకంటే జాబ్లో అనేది సెక్యూరిటీ ఉండదు మనకి. సో ఈ రోజుల్లో చూడవచ్చు మనం కరోనా వల్ల ఎంత సఫర్ అవుతున్నామో యాజ్ ఏ ఎంప్లాయీస్గా. సో అందుకని చెప్పేసి నేను పార్ట్ టైమ్గా ఒక బిజినెస్ని బిల్డ్ చేస్తున్నాను. జనరల్లీ చూసుకుంటే మనం ప్రతి ఒక్కరు వర్క్ చేస్తున్నది మన డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడం కోసమే. ప్రతి మనిషి కూడా చాలా చాలా డ్రీమ్స్ ఉంటాయి. ఎన్నో కళలతో మనం కలగని లైఫ్ని ఎంజాయ్ చేద్దాం అనుకుంటాం. కానీ మన డ్రీమ్స్ లాగానే ఉండిపోతాయి. ఒక కామన్ మ్యాన్ యొక్క డ్రీమ్స్ ఏమున్నాయంటే ఒకసారి చూసుకోవచ్చు మనం గుడ్ హెల్త్, టైం ఫ్రీడమ్, లగ్జరీ లైఫ్, సెక్యూరిటీ ఇన్కమ్. మనం సంపాదించే సంపాదన అనేది సెక్యూర్గా అంటే ఇన్కమ్ అనేది స్టెబిలిటీగా ఉండడానికి ఈ యొక్క డ్రీమ్స్ కోసమే మనం ఫైట్ చేస్తున్నాం, వర్క్ చేస్తున్నాం. ఈ డ్రీమ్స్ ఫుల్ఫిల్ కావాలంటే 95% మనీతోటి రిలేషన్ అయి ఉంటుంది. 95% ఇప్పుడు గుడ్ హెల్త్ అయినా సరే మన దగ్గర సంపాదన ఉంటే మంచి ప్రోడక్ట్స్ తినగలిగితే గుడ్ హెల్త్ వస్తుంది. అదే విధంగా డబ్బులు ఉన్నప్పుడు మాత్రమే మన టైం ఫ్రీడమ్ ఉంటుంది. లగ్జరీ లైఫ్ కూడా డబ్బులు ఉంటేనే మన లగ్జరీ లైఫ్ని ఎంజాయ్ చేస్తాం. సెక్యూరిటీ ఇన్కమ్, మన ఇన్కమ్ కూడా సెక్యూర్గా ఉండాలి అని అంటే మనం చేసే వర్క్లో అది స్టాండర్డ్గా ఉండగలిగినప్పుడే మన ఇన్కమ్ అనేది సెక్యూర్గా ఉంటుంది. సో 95% మనీతో రిలేషన్ అనేవి ఉన్నాయి. సో చూద్దాం ఒకసారి డబ్బు ఎట్లా సంపాదించబడుతుందంటే ద రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్లో మనకి రాబర్ట్ కియోసాకి ఎక్స్ప్లెయిన్ చేసిన దాని ప్రకారంగా వరల్డ్ వైజ్గా 4 పద్ధతితో మనకి డబ్బు సృష్టించబడుతుంది. ఒకటి ఏదైనా ఎంప్లాయ్మెంట్ చేయి, లేదంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేయి, లేదంటే ఒక బిజినెస్ చేయి, ఇన్వెస్ట్మెంట్ చేయి. ఈ 4 పద్ధతుల ప్రకారంగానే మనకి భూమి మీద సంపదన సృష్టించబడుతుంది. ఇప్పుడు చూద్దాం ఎంప్లాయీస్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయీస్. ఈ సెల్ఫ్ ఎంప్లాయీస్ అండ్ ఎంప్లాయీస్ 95% ఉన్నారు. ఇక్కడ వచ్చేదంతా యాక్టివ్ ఇన్కమ్ అంటే ఎంప్లాయీస్ కానీ సెల్ఫ్ ఎంప్లాయీస్ కానీ యాక్షన్ చేసినంత కాలమే ఇక్కడ ఇన్కమ్ వస్తుంది. అదేవిధంగా బిజినెస్ మ్యాన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్. ఈ బిజినెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏంటంటే వాళ్ళకి వచ్చేది పాసివ్ ఇన్కమ్. వాళ్ళు ఒక సిస్టమ్ని క్రియేట్ చేస్తారు, ఆ సిస్టమ్ వాళ్ళ కోసం వర్క్ చేస్తుంది. ఎట్లా అంటే చూడొచ్చు వీళ్ళకు ఎట్లా వర్క్ చేస్తుంది. ఒకసారి వరల్డ్ వైజ్గా 95% వీళ్ళు ఉన్నారు, 5% మనీ ఎంప్లాయీస్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ దగ్గర ఉంది. బిజినెస్ మ్యాన్ ఇన్వెస్టర్ దగ్గర 5% పీపుల్స్ ఉన్నారు, 95% వాళ్ళ దగ్గర మనీ రన్ అవుతుంది. ఆ మనీ అనేది వాళ్ళ కోసం పనిచేస్తుంది. ఎట్లా అంటే ఒక సిస్టమ్ క్రియేట్ చేసి పెడతారు, ఆ సిస్టమ్ వాళ్ళ కోసం పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒకే వ్యాపారం చూసుకుందాం. ఒకే వ్యాపారం, ఒక రిలయన్స్ ఫ్రెష్ ఉంది, ఒక కూరగాయలు అమ్ముకునే రైతు ఉన్నాడు. ఒక రిలయన్స్ ఫ్రెష్లో కూరగాయలు అమ్మబడుతున్నాయి, ఒక రైతు దగ్గర కూరగాయలు అమ్మబడుతున్నాయి. కానీ ఆ రైతు ధనవంతుడు కావట్లేదు. కానీ ఆ రిలయన్స్ ఫ్రెష్ అనే వాళ్ళు బిల్ తీసుకోవట్లేరు, కాంటబట్టి జోకట్లేదు, కానీ వాళ్ళు ధనవంతులు అవుతున్నారు. ఎట్లా? వరల్డ్ వైజ్గా కొన్ని 100 స్టోర్లు 1000 స్టోర్లు ఓపెన్ చేసి పెట్టేసారు వాళ్ళు. ఆ ప్రతి స్టోర్లో కొంత స్టాఫ్ను క్రియేట్ చేసారు, ఒక సిస్టమ్ క్రియేట్ చేసేసారు. ఆ సిస్టమ్ ప్రకారంగా వాళ్ళకి వచ్చేస్తుంది. అదే రైతు ఎన్నేళ్ళు చేసినా కానీ అంతే సేల్ అవుతుంది, అతను ఎప్పుడూ ధనవంతుడు కాలేకపోతుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ డూప్లికేషన్. మనం చేసే పనిని డూప్లికేట్ చేయగలుగుతాం. మన దగ్గర ఉన్నది కదా 24 గంటలు, ఇక్కడ ఉన్నది ఈ యాక్టివ్ ఇన్కమ్లో ఉన్నది కదా 24 గంటలు, పాసివ్ ఇన్కమ్ ఉన్నది కూడా 24 గంటలు. కానీ ఆ 24 గంటల్లో టైం ప్లస్ మ్యాన్ పవర్ ఎట్లా మల్టిప్లై అవుతుందో మనం మీకు ఒకసారి చూడవచ్చు. దట్ ఇస్ ద పవర్ ఆఫ్ డూప్లికేషన్. ఒక 100% వర్క్ని 1% చేస్తే 100% వర్క్ ఇంటూ 1% ఇంటూ 24 అవర్స్ చేసుకుంటే ఎంత అవుట్పుట్ వస్తుంది? అదేవిధంగా 1% వర్క్ ఇంటూ 100 పీపుల్స్ ఇంటూ 24 అవర్స్ చేసుకుంటే ఎంత అవుట్పుట్ వస్తుంది? సో కొన్ని ఎక్కువ టైంలో మనకి టైం ప్లస్ మ్యాన్ పవర్ అనేది మల్టిప్లై అయిపోతుంది. దాని ద్వారా మనకి ఇన్కమ్ అనేది ఎక్కువ జనరేట్ అవుతుంది. ఇప్పుడు రిలయన్స్ ఫ్రెష్ను కొన్ని 1000 స్టోర్లు ఇండియా లెవెల్లో ఓపెన్ చేసి పెట్టిండు. ఆ 1000 స్టోర్లో కొన్ని 100 మంది, కొన్ని 1000 మంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు. ఒక్కొక్క పర్సన్ నుంచి ఒక్కొక్క 1 అవర్ క్యాలిక్యులేషన్ చేసుకున్న కొన్ని 1000 గంటలు అయిపోయింది. సో ఈ పవర్ ఆఫ్ డూప్లికేషన్ చేసినప్పుడు మనకు సాధ్యమవుతుంది. ఓకే, మనం ఇది ట్రెడిషనల్ బిజినెస్. ఈ ట్రెడిషనల్ బిజినెస్ చూసుకున్నట్లయితే పెద్ద పెట్టుబడి పెట్టాలి. ఒక 30 లక్షలు పెట్టుబడి పెడితే 1 లక్ష రూపాయలు టర్న్ జరగలుగుతుంది. కానీ అంత పెట్టుబడి పెట్టగలవా యాజ్ ఎ మిడిల్ మ్యాన్గా? మన దగ్గర సాధ్యం కాదు. ఒకవేళ పెట్టుబడి పెడితే రిస్క్ ఉంటుంది, ఎక్స్పీరియన్స్ మ్యాటర్ చేస్తుంది, తర్వాత కాంపిటీషన్స్ వస్తాయి. సో ఇప్పుడు మనకు అది సాధ్యం కాదు. మరి మనకి యాజ్ ఎ మిడిల్ మ్యాన్గా మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే ఒక ఎవ్రీ 10 ఇయర్స్కి సిస్టమ్ అనేది మారిపోతుంది. అది ఎట్లా అంటే స్మార్ట్ బిజినెస్ వచ్చినాయి కొన్ని. అవి లైక్ ఓలా, ఊబర్, గూగుల్ పే, ఫోన్పే ఇట్లాంటివన్నీ ఇవి స్మార్ట్ బిజినెస్. ఇవి స్మార్ట్గా నెట్వర్క్ క్రియేట్ చేసుకుని ఆ స్మార్ట్ నెట్వర్క్ క్రియేట్ చేసుకొని కొన్ని లక్షల టర్నోవర్కి ఈరోజు
చేయడం జరుగుతుంది. ఎట్లా మనకి ప్రధానమంత్రి మోడీ చెప్పిండు ఏంటి, ఫోన్పే, గూగుల్ పే, భీమ్ యాప్ గురించి. మీరు ఒక ఫ్రెండ్కి రిఫర్ చేయండి, అతను చేయడం వల్ల మీకు 50 రూపీస్ బెనిఫిట్ జరుగుతుందని చెప్పేసి. అట్లా ఒక ఫ్రెండ్ నుంచి ఒక ఫ్రెండ్, ఒక ఫ్రెండ్ నుంచి ఒక ఫ్రెండ్కి, ఇట్లా చాలా రకాలుగా బిజినెస్లు మనకి అట్లనే వచ్చేసినాయి. ఇప్పుడు ఫేస్బుక్ కానీ, యూట్యూబ్ కానీ, వాట్సాప్ కానీ, ఇవన్నీ రెఫరల్ పైనే ఈ బిజినెస్లోనే నడుస్తున్నాయి. అదేవిధంగా అదే కాన్సెప్ట్తో నేను చేస్తున్నటువంటి ప్రాజెక్ట్లో కూడా ఉంది. ఆ ప్రాజెక్ట్ పేరు వచ్చేసి CEO, కన్జ్యూమర్కి ఎంపవర్మెంట్ చేసుకునే ప్రాజెక్ట్ ఇది. మనమంతా కన్జ్యూమర్స్ గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు డైలీ ఏదో ఒక ప్రోడక్ట్ వాడుతూ ఉంటాం. ఎర్లీ మార్నింగ్ నుంచి మొదలుకొని నైట్ వరకు మనం వాడుతూ ఉంటాం. మనం కొన్ని ప్రోడక్ట్స్ తీసుకుంటాం, లైక్ పేస్ట్ అనుకోండి, సోప్ అనుకోండి, టీ ప్యాకెట్ అనుకోండి. ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం? ఒక రిటైల్ షాప్ నుంచి తీసుకుంటాం. ఆ రిటైలర్ హోల్సేల్ దగ్గర నుంచి ఇస్తున్నాడు. ఆ హోల్సేల్ వచ్చేసి డిస్ట్రిబ్యూటర్ దగ్గర, డిస్ట్రిబ్యూటర్ నుంచి C&F ఏజెన్సీ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, ఆ క్యారీ ఫార్వర్డ్ వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచి తీసుకుంటారు. మనం పొద్దు నుంచి మొదలుకొని గుడ్ నైట్ దాకా ప్రతి ప్రోడక్ట్ కూడా ఇలాగే సర్క్యులేట్ అవుతూ మన దగ్గరికి వస్తుంది. ఇప్పుడు చూడండి, మ్యానుఫ్యాక్చర్లో అది 40 రూపీస్కి ప్రిపేర్ అయ్యి బయటకు వచ్చేసింది, మన దగ్గరికి వచ్చేసరికి 100 రూపీస్ అయింది. సో ఈ 60% అమౌంట్ ఎక్కడ పోతుంది అంటే క్యారీ ఫార్వర్డ్ వాళ్ళు, డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళు, హోల్సేల్ వాళ్ళు, రిటైల్స్ వాళ్ళు, వీళ్ళే కాకుండా యాడ్ ఏజెన్సీ. ఈరోజు చూసుకోవచ్చు, ప్రతి సెలబ్రిటీ టర్న్ ఓవర్, ఒక నవరత్న ఆయిల్ గురించి ఎన్టీఆర్ చెప్తున్నాడు, ఒక బూస్ట్ గురించి సచిన్ ఇంతకుముందు చెప్పిండు, ఇప్పుడు విరాట్ కోహ్లీ చెప్తున్నాడు, లక్స్ గురించి హీరోయిన్ చెప్పింది, ఎవరు ఐశ్వర్య రాయ్ చెప్పింది. వీళ్ళ యొక్క యాడ్లో వచ్చేటువంటి వీళ్ళ టర్న్ ఓవర్ చూసుకుంటే కొన్ని కోట్లలో ఉంటుంది వాళ్ళకి ఇన్కమ్. అది ఎవరి జేబులకి వెళ్తుంది? ఈ 60% రూపంలో మన జేబులకి వెళ్ళి వెళ్తుంది. రైట్, మన దగ్గరికి వెళ్ళే ఈ 60% అమౌంట్ వెళ్ళిపోతుంది. ఇదేంటి? ట్రెడిషనల్ బిజినెస్. ఇది పాత పద్ధతి, ట్రెడిషనల్ బిజినెస్. ఈ ట్రెడిషనల్ బిజినెస్లో ఈ 60% వెళ్ళిపోవడం వల్లనే మన యొక్క ఎవరు మిడిల్ మ్యాన్గానే ఉంటున్నాడు, ఈ ధనవంతుడుగానే ఉంటున్నారు. ఇప్పుడు చూడండి, ఈ 60% తీసుకున్న వీళ్ళందరూ లైఫ్ లగ్జరీగా ఉంటుంది. మనం చూడొచ్చు, వాళ్ళకి మంచి హెల్త్ ఉంటుంది, టైం ఫ్రీడమ్ ఉంటుంది, లగ్జరీ లైఫ్ ఉంటుంది, వాళ్ళ ఇన్కమ్ కూడా స్టెబిలిటీగా సెక్యూర్గా ఉంటుంది. కానీ మన ఇన్కమ్ చాలా కష్టాల్లోకి వెళ్ళిపోతుంది. సో దీనికోసమే మన కంపెనీ వచ్చేసి కంపెనీ నేమ్ వచ్చేసి వెస్టిజ్. ఈ వెస్టిజ్ ఏం చేస్తుందంటే డైరెక్ట్ సేల్ చేస్తుంది. ఈ డైరెక్ట్ సేల్ చేయడంలో ఏం జరుగుతుందంటే ఈ 60% అమౌంట్ మనకి సేవ్ అవుతుంది. ఈ డైరెక్ట్ సేలింగ్లో వీళ్ళందరినీ తీసేసి మనం సీదా వెళ్ళి ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ యూనిట్లో తీసుకోమంటుంది. మార్కెట్లో 60% అమౌంట్ రిటర్న్ మన అకౌంట్లో తీసుకుంటుంది. ద కంపెనీ నేమ్ వచ్చేసి, ఈ డైరెక్ట్ సేలింగ్ చేసేటువంటి కంపెనీ నేమ్ వచ్చేసి వెస్టిజ్. ఈ వెస్టిజ్ కంపెనీ 2004లో స్టార్ట్ అయింది. 2 ప్రోడక్ట్స్ స్టార్ట్ చేసింది. 6 మెంబర్స్ డిస్ట్రిబ్యూటర్స్తో 5 కోట్ల టర్న్ ఓవర్ చేసింది 2004లో. ఎట్ ప్రజెంట్ ఇప్పుడు ఎంత ఉందంటే 2 crores ప్రోడక్ట్ దగ్గర, 2 ప్రోడక్ట్స్ దగ్గర 370 ప్లస్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. 370 ప్లస్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. అదేవిధంగా 6 మంది డిస్ట్రిబ్యూటర్ల దగ్గర 2,50,50 లక్షల పైన డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. లాస్ట్ ఇయర్ టర్న్ ఓవర్ వచ్చేసి 3,200 కోట్ల టర్న్ ఓవర్ చేసింది కంపెనీ స్టార్ట్ అయింది ఇండియాలో, ఢిల్లీ అండ్ బెంగళూరులో. అదేవిధంగా 8 కంట్రీలలో స్ప్రెడ్ అయిపోయింది. 8 కంట్రీలలో స్ప్రెడ్ అయింది. ఇండియా, ఒమన్, బహ్రెయిన్, దుబాయ్, బంగ్లాదేశ్, సౌదీ, నేపాల్, ఘానా, థాయిలాండ్, ఇట్లా 8 కంట్రీలలో మనకి కంపెనీ స్ప్రెడ్ అయిపోయింది. ఈ కంపెనీకి సంబంధించిన స్టోర్స్ మన అడుగడుగునా ఉన్నాయి. మన ఇండియాలో చూసుకున్నట్లయితే ఇంచుమించు 4,200 స్టోర్స్ ఉన్నాయి. ఇది మనకు పెద్ద సిటీ అనుకున్న ప్రతి దగ్గర ఉంది, పెద్ద టౌన్ అనుకున్న దగ్గర ప్రతి దగ్గర ఉంది. ప్రతి ఏరియాలో మనకి దీని యొక్క అవుట్లెట్ దొరుకుతుంది. ఆ అవుట్లెట్లోకి మనం తీసుకొని మన నిత్యావసరాలు తీసుకోవచ్చు. సో ఈ కంపెనీతో మనం టైఅప్ అవడం వల్ల మనకు జరిగే బెనిఫిట్ ఏంటంటే, ఈ వెస్టిజ్ ఇంత పెద్ద ప్రాజెక్ట్, ఇంత పెద్ద టర్న్ ఓవర్ చేస్తున్నటువంటి వెస్టిజ్ కంపెనీతో ఇట్లా మనం టైఅప్ అయితే మనకు జరిగే బెనిఫిట్స్ ఏంటంటే, ఇప్పుడు ప్రతి ప్రోడక్ట్స్ కూడా మనం ఏదో ఎక్స్ షాప్లో తీసుకొచ్చుకుంటున్నాం. ఈ ఎక్స్ షాప్లో తీసుకోవడం వల్ల ఏమైనా డిస్కౌంట్ వస్తుందా? అక్కడ మనకి నథింగ్. ఎక్కడ మనకి డిస్కౌంట్ అనేది రాదు. ఒకవేళ వచ్చినా కానీ 2 to 3% వస్తుంది. బట్ మనం వెస్టిజ్లో తీసుకుంటే 10 to 20% డిస్కౌంట్ వస్తుంది. అదేవిధంగా ప్రోడక్ట్ కంటే ప్రోడక్ట్ ఏమైనా ఫ్రీ ఇస్తున్నారా మనకి ఎక్స్ షాప్లో? నథింగ్. ఇక్కడ 10% ప్రోడక్ట్ ఫ్రీ వస్తుంది. అదేవిధంగా కమిషన్ ఏమైనా వస్తుందా? మార్కెట్లో తీసుకున్నటువంటి షాప్లో కమిషన్ ఏమైనా వస్తుందా? నథింగ్. ఇక్కడ మనకు 5 to 11% కమిషన్ వస్తుంది. అంటే 5% స్టార్ట్ చేస్తుంది. మనకి ఇప్పుడు బిల్లింగ్ ఈ రోజు మనం బిల్లింగ్ స్టార్ట్ చేసినామంటే ఇప్పుడు 5% స్టార్ట్ చేస్తుంది. ఆ 5% ప్రమోట్ చేస్తూ మనకి 11% దాకా కమిషన్ ఇస్తుంది. అదేవిధంగా
ఇక్కడ రీటైల్ ప్రాఫిట్ ఏమైనా ఉందా? ఎందుకంటే మన తాత తండ్రుల నుంచి మనం పర్చేస్ చేస్తున్నాం నిత్యావసరాలు, కానీ మనకి ఏమైనా బెనిఫిట్ ఉందా? నథింగ్. ఇక్కడ చూసుకుంటే మనకి 100 పీవీ అంటే ఒక 4 మంత్స్కి ఇట్లా 100 పీవీ అంటే 3,200 రూపాయల ప్రోడక్ట్ ఇట్లా మనం తీసుకుంటే మన ఇంట్లో అవసరం వచ్చేటువంటివి ఏంటి అంటే సబ్బులు అనుకోండి, పేస్ట్ అనుకోండి, ఆయిల్ అనుకోండి, అండ్ మన అగ్రికల్చర్కి సంబంధించినవి అనుకోండి, తర్వాత మన హెల్త్ సప్లిమెంట్స్. ఈ కంపెనీతో మనం టైఅప్ అయితే మనకు వచ్చేది ఫస్ట్ హెల్త్ సప్లిమెంట్స్. సో ఇట్లా ఈ హెల్త్ సప్లిమెంట్స్, న్యూట్రిషన్ సప్లిమెంట్స్ ఇవన్నీ ఇట్లా మనం తీసుకొని ఒక 3,200 ప్రోడక్ట్ ఇట్లా తీసుకున్నట్లయితే మనకు 4 నెలలు తీసుకుంటే 5th మంత్ వచ్చేసి 100 పీవీ మనకు మొత్తం ఫ్రీగా ఇచ్చేస్తుంది. అదేవిధంగా మనకి ఏమైనా ప్రోడక్ట్ గ్యారంటీ ఇస్తుందా బయట షాప్లో? నథింగ్. ఇక్కడ మనకి 100% గ్యారంటీ ఇస్తుంది. ఒక ప్రోడక్ట్ తెచ్చుకొని 30% వాడండి, ఆ వాడిన తర్వాత బాగలేదు అంటే మళ్ళీ రిటర్న్ చేస్తే మన డబ్బులు మనకి వచ్చేస్తాయి. అదేవిధంగా మనం ఎప్పుడైతే పండగలు ఫెస్టివల్స్ వచ్చినప్పుడు మాత్రమే మనం కొన్ని షాపులలో లక్కీ డ్రాస్ పెడతారు, కానీ ఇక్కడ మన వెస్టీ స్టోర్లో ఏముందంటే ఎవ్రీ మంత్ మనకి ఇక్కడ లక్కీ డ్రా ఉంటుంది. మనం 2 తారీఖు నుంచి 7 తారీఖు లోపల 2,500 రూపీస్ బిల్లింగ్ ఎవరైతే చేస్తారో వాళ్ళ ఐడీస్ లక్కీ డ్రాలో తీయడం జరుగుతుంది. వాళ్ళకి మంచి మంచి మొబైల్స్ కానీ, ల్యాప్టాప్స్ కానీ, లేదంటే టీవీలు కానీ మనకి లక్కీ డ్రాలో ఇవ్వడం జరుగుతుంది. ఎవ్రీ మంత్ ఐ థింక్ 100 అబోవ్ ఐడీస్ తీస్తారు. మన ఐడి నెంబర్స్ ఉంటాయి, మనకి ఇక్కడ ఐడి నెంబర్ ఫ్రీగా ఇచ్చేస్తుంది. ఆ ఐడి నెంబర్స్ తీయడం వల్ల లక్కీ డ్రాలో ఇట్లా మనకి ఏ గిఫ్ట్ వస్తే మనకి అది కంపెనీ సర్వ్ చేస్తుంది. అదే కాకుండా మనం ఇక్కడ ఒక కంపెనీ నుంచి టైఅప్ అవుతున్నాం. మనం ఏదో రిటైల్ షాప్ నుంచి కాదు. ఇక్కడ మనం నిత్యావసరాల వస్తువులు తీసుకోనికే మనం ఒక కంపెనీ డైరెక్ట్గా మన ఇంట్లోకి వచ్చేస్తుంది. మనం ఒక కంపెనీ నుంచి టైఅప్ అయి తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి 100% క్వాలిటీ ఉంటుంది, నథింగ్ ఏ ప్రాబ్లమ్ ఉంటుంది. సో ఇవన్నీ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు 50% బెనిఫిట్ జరుగుతుంది. ఈ 50% బెనిఫిట్ నీ కంపెనీ ఏం చెప్తుంది? యాజ్ ఎ కన్జ్యూమర్ నువ్వు ఎంపవర్మెంట్ చేసుకో, నీ అవకాశాన్ని నీ యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకో. మన యొక్క డ్రీమ్ అనేది స్ట్రాంగ్గా పెట్టుకొని ఆ డ్రీమ్ని గోల్గా మార్చుకొని ఈ కంపెనీని ఇట్లా మనం ప్రమోట్ చేస్తే మార్కెట్లో 60%కి వెళ్ళి 50% ఇట్లా బెనిఫిట్స్ రూపంలో ఇస్తుంది. ఆ మిగతా 10% అనేది మన కంపెనీని ప్రమోట్ చేయడం వల్ల మనకి ఇచ్చేస్తుంది. అది ఎట్లా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4,000తో మనం పర్చేస్ చేసినాం, మనకి 50% బెనిఫిట్ జరిగింది. ఈ 50% బెనిఫిట్ని మనం ఒక 6 మెంబర్స్కి మనం షేర్ చేసినాం. అంటే మన ఫ్రెండ్స్ అనుకోవచ్చు, రిలేషన్స్ అనుకోవచ్చు, ఎవరైనా సరే వాళ్ళకి మనం షేర్ చేసినాం. వాళ్ళు ఆ 6 మెంబర్స్ 4,000తో పర్చేస్ చేయడం వల్ల 24,000 టర్నోవర్ జరిగింది. ఈ 24,000 టర్నోవర్ జరగడం వల్ల వీళ్ళకి 50% బెనిఫిట్స్ ఇచ్చేస్తుంది. మనకి 10% దానికి తీసుకుంటే 2,000 రూపీస్ మన అకౌంట్లో పంపించేసి. అదేవిధంగా ఆ 6 మెంబర్స్ కూడా ఎవరు ఊరుకోరు, వాళ్ళు కూడా సేమ్ వాళ్ళకి సంబంధించిన ఫ్రెండ్స్ ఉంటారు. ఎందుకంటే సిస్టమ్ అనేది మారిపోతుంది. ప్రతి ఒక్కరు స్మార్ట్ థింకింగ్ చేస్తున్నారు. మనం ఒకసారి ఈ కంపెనీతో టైఅప్ అయినామంటే స్మార్ట్ కన్జ్యూమర్ అయింది. స్మార్ట్ కన్జ్యూమర్ నుంచి స్మార్ట్ బిజినెస్లే నడుస్తున్నాయి ఇప్పుడు. సో అదేవిధంగా 6 × 6 36 మెంబర్స్ అవుతున్నారు. ఆ 36 మెంబర్స్ కూడా 4,000తో వాళ్ళ నిత్యావసరాలు పర్చేస్ చేసుకుంటే 1,44,000 టర్నోవర్ జరుగుతుంది. ఈ 1,44,000 టర్నోవర్లో మనం ఇట్లా ఇస్తే ఈ 36 మెంబర్స్ 50% బెనిఫిట్స్ ఇస్తుంది. మళ్ళీ ఈ 6 మెంబర్స్కి 2,000 ఇన్కమ్ ఇచ్చేస్తుంది. అప్పుడు మన ఇన్కమ్ వచ్చేసి 10,000, 10,000 మన అకౌంట్లో వస్తుంది. ఒకవేళ మనం వాడుతూ జస్ట్ పార్ట్ టైంగా మనం ఈ 10,000 ఇట్లా సంపాదించినట్లయితే మనతో ఉన్నటువంటి ఈ 36 పీపుల్స్ కూడా ఎవరు ఆపుకోలేరు. వాళ్ళు కూడా వాళ్ళ ఇన్కమ్ని, ఎందుకంటే ఫ్రీగా ఐడి ఇస్తుంది. ఇక్కడ నో రిస్క్, మనం ఈ పెట్టుబడి పెడితేనే ఎవరిని పెట్టుబడి పెట్టిస్తారు. సో వాళ్ళని కూడా మనం పెంచుకోమంటున్నాం. వాళ్ళకు ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇస్తున్నాం. వాళ్ళతో మనం టైఅప్ అయి కంటిన్యూ చేస్తున్నాం. అదేవిధంగా ఆ 36 × 6 వెళ్తే 216, మొత్తం కలిపి 259 మెంబర్స్ అవుతున్నారు. ఈ 259 మెంబర్స్ కూడా మనకి 4,000తో పర్చేస్ చేస్తే 10 lakh టర్నోవర్ జరుగుతుంది. ఎవ్రీ మంత్ 1 lakh ఇన్కమ్ మన అకౌంట్లో వస్తుంది. ఒకసారి చూడండి, ఎవ్రీ మంత్ 1 lakh ఇన్కమ్ మనం తీసుకున్నట్లయితే మన ఈ డ్రీమ్స్ 100% ఫుల్ఫిల్ అయిపోతాయి. నథింగ్ ఏ ప్రాబ్లం. ఈ 259 మెంబర్స్కి మనమేం శాలరీ పే చేయట్లేదు. చూడండి, ఒక 259 మంది మన కింద ఒక సిస్టమ్ ప్రకారంగా ఒక నెట్వర్క్ క్రియేట్ చేసుకుంటే మన ఇన్కమ్ కూడా పాసివ్ ఇన్కమ్లోకి వెళ్ళిపోతుంది. ఈయన కింద 1000 మంది పనిచేస్తే ఈయన ఇన్కమ్ పాసివ్ ఇన్కమ్ అయినప్పుడు మన కింద 259 మెంబర్స్ వర్క్ చేసినప్పుడు మనది కూడా పాసివ్ ఇన్కమ్లోకి వెళ్ళిపోతుంది. సో మనకి కంపెనీ ఇట్లా 3 తరాల వరకు మనకి ఇన్కమ్ ఇస్తుంది. మన ఐడి ఎక్కడైతే మనం ఒక 10 lakh వరకు దీన్ని టర్నోవర్ తీసుకెళ్తే మళ్ళీ మన సన్ను కూడా అక్కడి నుంచే ఆ 10 lakh నుంచే టర్నోవర్ చేసడం జరుగుతుంది. సో ఇంత పెద్ద ప్రాజెక్ట్ నడిపించడానికి ఈ యొక్క నెట్వర్క్ క్రియేట్ చేయడానికి మనకి కొంచెం ఎడ్యుకేషన్ సిస్టమ్ అవసరం.
దీన్ని ఇట్లా మనం నేర్చుకొని ఒక సిస్టమ్ ప్రకారం ఇట్లా మనం ఫాలో అయితే 100% 259 గవర్నమెంట్ ఫ్రెండ్స్ కొన్ని వేల మంది దాకా దీన్ని తీసుకెళ్ళవచ్చు. దానిలో మనం చూసుకోవచ్చు ఇక్కడ మనకి బెస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇస్తుంది, కంపెనీ కూడా ఇస్తుంది. అదేవిధంగా ఎస్పెషల్లీ విన్నింగ్ టీమ్ అని చెప్పేసి ఉంది మనకి. దీనిలో బెస్ట్ లీడర్స్ అంటే 1 లక్ష నుంచి ఇంచుమించు 90 లక్షల వరకు ఇన్కమ్ తీసుకునే వాళ్ళు ఎవరైతే సక్సెస్ఫుల్ లీడర్స్ ఉన్నారో వాళ్ళు మనకి హ్యాండ్ ఇచ్చి సపోర్ట్ చేస్తారు. ఈ బిజినెస్ ఎట్లా బిల్డ్ చేయాలి అనేది నేర్పిస్తారు వాళ్ళు మనకి. ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇట్లా ఫాలో అయితే 100% మనం దీన్ని ఈజీగా నెట్వర్క్ క్రియేట్ చేసుకోవచ్చు. ద గ్రేట్ లీడర్ మనకి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇచ్చేటువంటి పర్సన్ ఎస్పి బారిల్ సార్. ఈయన ఇన్కమ్ వచ్చేసి ఈరోజు మనం మీరు గూగుల్లో చూసుకోవచ్చు. ఫర్ మంత్ వచ్చేసి 70 to 90 lakh ఇన్కమ్ సార్ జనరేట్ చేస్తున్నాడు. ఆయన యొక్క ఎడ్యుకేషన్ సిస్టంలో మనం ఈ నెట్వర్క్ని ఈజీగా క్రియేట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఈ యొక్క ప్రాజెక్ట్ ఇట్లా ఈ కాన్సెప్ట్ ఇట్లా మీకు అర్థమై ఉంటే నేను మీకు హెల్ప్ చేయడానికి 100% యాక్టివ్గా ఉన్నాను. 100% ఒక సీరియస్ పర్సన్స్ ఎవరైతే సీరియస్గా బిల్డ్ చేసే పర్సన్స్ ఉన్నారో వాళ్ళ కోసం నేను వర్క్ చేయడానికి రెడీగా ఉన్నాను. మీరు ఒకవేళ ఈ ప్రాజెక్ట్కి నచ్చినట్లయితే నా ఈ నంబర్స్కి కాల్ చేయొచ్చు. 9346 754529 అండ్ 9573365696. ఇట్లా మీరు నాకు కాల్ చేసినట్టయితే నేను మీకు దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ విష్ యూ వెల్.